ఇక విజయదశమి అందరికీ పలు విజయాలు కలిగించాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఖైరతాబాద్ రామ్లీలా మైదానంలో రావణ దహనం జరిగింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మాజీ మంత్రి దానం నాగేందర్, టీఆర్ఎస్ సీనియర్ నేత మురళీధర్ రెడ్డిలు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. హైదరాబాద్ లో ఎవరికైనా నేనున్నా ఎలా కుసలుపడుతున్నారో చూడండి. మన దానం నాగేందర్ గారు చూడండి. చూడండి ఏదన్నా కుసలుపడుతున్నారు. ఆయన ఎవరికైనా కానీ ఉన్నానని ముందుకు వస్తున్నారు. స్టేజ్ మీదకి పెడతా ఉన్నాం మేము. మా సిగ్గు చేయడది ఎవరు చేసిండో మాకు తెలియదు. నేనేం చేస్తాను సార్ నాకు గుర్తున్నాడు. మరి విజయదశమి అంటే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఈరోజు రాజు యాదవ్ గారు కార్పొరేటర్ గారు మరి భగవంతుడు చేసుకోవాలన్నా ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా మనం విజయదశమి నుంచి మొదలు పెడతాం. ఈ విజయదశమి రోజు ఏ కార్యక్రమం చేపట్టినా భగవంతుడు మనకన్నీ విజయాలు ఇచ్చేటువంటి సాంప్రదాయం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే ఈ రామలీలా మైదానంలో వేలాది మంది లక్షలాది మంది వివిధ